జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో కారు దూసుకెళ్తోంది. గులాబీ శ్రేణులు రెట్టించిన ఉత్సాహంతో ప్రచారంలో పాల్గొంటున్నారు. గడప గడపకు వెళ్లి రేవంత్ సర్కారు మోసాలను ప్రజలకు వివరిస్తున్నారు. గులాబీ క్యాడర్లో మరింత జోష్ నింపేలా ఇవాళ రహమత్ నగర్ ఎస్పీఆర్ గ్రౌండ్ లో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహిస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావుతో పాటు ముఖ్య నేతలు ఈ సమావేశానికి హాజరవనున్నారు. జూబ్లీహిల్స్ గడ్డపై గులాబీ జెండా ఎగరడం ఖాయమని ఇప్పటికే తేలిపోయిన నేపథ్యంలో భారీ మెజారిటీ సాధించడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ లైవ్ లో అందిస్తారు. లివిల్, కాసేపట్లో రహమత్ నగర్ లో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల మీటింగ్ ప్రారంభం అవబోతున్నట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? మరి కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం ప్రారంభం కానుంది. ఇప్పటికే ఆ బీఆర్ఎస్ పార్టీ ఉప ఎన్నికల్లో దూకుడు పెంచింది. ఇటు డివిజన్ల వారీగా ఇన్ఛార్జ్లు నియమించింది. అభ్యర్థి తరఫున ప్రచారం ఓరెత్తించారు. రహమత్ నగర్ డివిజన్ ఇన్ఛార్జ్ తక్కలపల్లి రవీంద్రరావు గత కొద్ది రోజులుగా పాదయాత్ర చేస్తున్నారు. ప్రతి ఇంటిని తడుతున్నారు. కాంగ్రెస్ మోసాలను, కాంగ్రెస్ బాకీ కార్డులను సైతం ఇవాళ ప్రతి ఇంటికి, ప్రతి ఓటర్ను దగ్గరికి తీసుకెళ్లి కాంగ్రెస్ చేసిన మోసాలను ప్రతి ఒక్కరికి చెప్తున్నారు. ఖచ్చితంగా మాగంటి సునీత గోపినాథ్ను గెలిపించుకుంటామని ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ప్రతిజ్ఞ పొందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇవాళ ముఖ్య కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు హరీష్ రావు, పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా కూడా హాజరుగారు. దీనికి సంబంధించి మొదటి నుంచి కూడా రహమత్ నగర్ డివిజన్ ఇన్ఛార్జిగా ఉన్న తక్కలపల్లి రవీంద్రరావు గారు మనతో చెప్పండి, వాళ్ళ ప్రధానంగా ఏ ఎజెండాతో ఈ సమావేశం ఏర్పాటు చేశారు? ఇప్పటికీ ప్రచారానికి మీరు చాలా రోజుల నుంచి ఇక్కడ తిరుగుతున్నారు, గత 2-3 నెలల నుంచి ఏ విధంగా ఉంది? జూబ్లీహిల్స్ నియోజకవర్గం మొత్తంగా కూడా అంటే 6.5 డివిజన్లు ఉంది. ఈ 6.5 డివిజన్లకు సంబంధించిన బూత్ కమిటీ సభ్యులు, కన్వీనర్ సభ్యుల యొక్క సమావేశం ఇది. దీనికి గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, ఇంకా తలసాని గారు, మహబూబ్ అలీ గారు, పద్మారావు గౌడ్ గారు, అలాగే ఈ నియోజకవర్గానికి నియమించిన ఇన్ఛార్జీలు అందరూ ఈ సమావేశ స్థలికి వస్తున్నారు. ఇంకొక 11 గంటకి 11 గంటల వరకు ఈ యొక్క సభా కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఒక దిశ ఈ ఎన్నికల్లో ఎలా పనిచేయాలి, ఈ ఎన్నికల్లో మనం గెలవడం అనేది ఎందుకు ప్రాధాన్యతను సంతరించుకున్నది, ఈ ప్రాధాన్యతని ముఖ్య కార్యకర్తలకి చెప్పినట్లయితే, బూత్ కమిటీలకి ఈ సందేశం పోయినట్లయితే రేపు ఎన్నికల్లో విస్తృత స్థాయిలో ప్రచారం చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ ఎన్నిక ద్వారా బీజేపీ ఏమో అధికారంలో రాదు, కాంగ్రెస్ ఏమో అధికారం దిగదు. కానీ ఇచ్చిన 6 గ్యారెంటీలు 13 హామీలు ఏవైతే ఉన్నాయో 100 రోజుల్లో అమలు పరుస్తామని 2 సంవత్సరాలైనా అమలు పరచలేదు. ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. యూరియా పైన గొడవ జరుగుతుంది, కరెంటు పైన, మంచిల పైన, హాస్పిటల్ పైన, హాస్టళ్ల పైన, మురికి కంపు పైన, స్థానిక ఎన్నికలు పెట్టక గత 2 సంవత్సరాల నుంచి వాయిదా ఇస్తున్న తీరుపైన తీవ్రమైన అసంతృప్తి ప్రజలకు ఉంది. ఈ అసంతృప్తిని ఒక సంకేతంగా, ఒక సందేశంగా ఈ ఎన్నిక ద్వారా తెలియజెప్పాలి. ఒకవేళ కాంగ్రెస్ గెలిచిందనుకోండి, మేము ఇచ్చిన ఎన్ని హామీలు అమలు పరచకపోయినా, ఏ పనులు చేయకపోయినా, మేము ఎన్ని పంచాయతీలు పెట్టుకున్నా, మేమెంత రచ్చరచ్చ చేసినా, ప్రతి ఎన్నికల స్టంట్కి ఒక్కొక్క అంశాన్ని వాడుకున్నా, గత ప్రభుత్వం పైన నిత్యం మాట్లాడుతున్నా ఈ ప్రజలు మాకే ఓటేశారు కనుక
మేము ఇలానే చేస్తామని మనం ఒక సర్టిఫికేట్ ఇచ్చినట్లు అవుద్ది. బుద్ధి చెప్పాలి ఖచ్చితంగా. మీ మీద అసంతృప్తిగా ఉన్నాం, ఈ ప్రభుత్వం పైన అసంతృప్తిగా ఉన్నాం, ఇచ్చిన హామీలను అమలు పరచలేదు కనుక మీకు సంకేతంగా మీకు ఒక వాత పెట్టాలనే ఉద్దేశంతో ఈ ఎన్నికలో తీర్పిస్తున్నామని మరి ప్రజలందరూ, జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ కి ఏకపక్షంగా ఎన్నికల్లో మద్దతు తెలిపినట్లయితేనే ఈ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పినట్లయితుంది అనే విషయాన్ని కూడా మా పార్టీ కార్యకర్తలు స్పష్టంగా చెప్తున్నాం. మాగంటి గోపీనాథ్ గారు మంచి నేత, బ్రహ్మాండంగా పనిచేసిన నేత, ప్రజల్లో పార్టీ కార్యకర్తల్లో మంచి పేరుంది. ఆయనే ఆ కుటుంబానికి సంబంధించి వారి మిసెస్ కే సునీత గారికి ఇచ్చాం గనక ఆ సానుభూతి కూడా బ్రహ్మాండంగా ఉంది. ఈ నియోజకవర్గంలో 95% స్లమ్ ఉన్నారు, పేద బడుగు బలహీన వర్గాలు ఉన్నారు. వీరందరూ కూడా ఇతర జిల్లాలతో అనుబంధం కలిగి ఉన్నారు. వీరందరూ కూడా జిల్లాలలో ఏం జరుగుతుందనేది తెలిసిన విషయం ఉన్నారు. ప్రభుత్వ స్థలాలలో మరి వేలాదిగా ఇళ్లు కట్టుకుని ఉన్నారు కాబట్టి ఈ హైడ్రా భయం కూడా ప్రజల్లోకి ఉంది. ఇది విలువైన భూములు, మా పైన కన్ను, మా భూమి మీద కన్నేశారు, రేపు మా ఇండ్లు కూడా కూల్స్తారు. హైదరాబాద్ లో హైడ్రా చేసేదల్లా పేదల ఇండ్లు కూల్చడం తప్ప ఏ ఉన్న వాళ్ళ ఏ బడా నేతల ఇంటికి జోలికి పోవడం లేదనేది చాలా స్పష్టంగా ఉంది. హైడ్రా భయం ఉంది, కుటుంబ సానుభూతి ఉంది, ప్రభుత్వ వ్యతిరేకత ఉంది. ఖచ్చితంగా ఈ గెలుపు జూబ్లీహిల్స్ లో మా వైపే ఉంటుందని కార్యకర్తలు కూడా మేము గత కొద్ది రోజుల నుంచి తిరుగుతుంటే మాకు తెలుస్తుంది. ప్రధానంగా నిన్న ఓటు చోరీకి సంబంధించిన అంశం తెర మీదకి వచ్చింది. ఇవాళ రాహుల్ గాంధీ ఒక పైపు ఓటు చోరీకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తే ఇవాళ నిన్న ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కూడా ఓటు చోరీకి పాల్పడడం ఎట్లా చూడవచ్చు? ఆ ఓటు చోరీ పైన బీఆర్ఎస్ పార్టీ పోరాటం ఏ విధంగా ఉండబోతుంది? ఖచ్చితంగా ఈ ఎన్నికకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి చాలా సానుకూలమైంది. హైదరాబాదు నగరాభివృద్ధి గాని, హైదరాబాద్ లో మరి గతంలో ఓట్లేసి ఎన్నిక చేసిన విధానం గాని, ఇప్పుడు ఏ బజార్లు చూసినా మీరు ఇక్కడనే, మీరు ఏ స్ట్రీట్కి వెళ్ళి చూడండి, కుప్పలు కుప్పలు లారీల లోళ్ల కొద్దీ రోజుల తరబడి చేసిన చెత్త అంతా మురికి కంపు ఉంది. విపరీతమైన దోమలు కుడుతున్నాయి, విపరీతమైన డెంగ్యూ మరి ఇలాంటి ఫీవర్, ఇక్కడ మలేరియా లాంటి వైరల్ ఫీవర్స్ ప్రజల్లో విపరీతంగా వస్తున్నాయి. హాస్పిటల్ బిల్లులు కడుతున్నారు. ఇవన్నీ కూడా ప్రజల్లో నాటక పైన ఉంది. ఏకపక్షంగా బీఆర్ఎస్ పార్టీ పట్లనే అనుకూలంగా ఉన్నారు. ప్రధానంగా దొంగ ఓట్లకు నమోదు సంబంధించి నిన్న మన బీఆర్ఎస్ పార్టీ బూత్ స్థాయి కమిటీల నేపథ్యంలో ఇంటిని తిరుగుతూ కొన్ని గుర్తించారా? దొంగ ఓట్ల పైన బీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేయనుంది ఎలక్షన్ కమిషన్? తప్పనిసరిగా ఇది ఎప్పుడు జరిగే కుట్రనే. ఈ మారు కూడా ఇంత పారదర్శకంగా చేస్తున్నామని ఎలక్షన్ కమిషన్ చెప్పినా కూడా ఒక్క హౌస్ నెంబర్ మీద 35 మంది, 40 మంది, 45, 50 ఓట్లు ఉన్నాయంటే మరి ఎలక్షన్ కమిషన్ కూడా ఏ రకంగా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తుందో మనం చూసాం. ఈ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ మధ్యకాలంలో చేసిన ఓటు నమోదు కార్యక్రమంలో మరి దొంగ ఓట్ల నమోదు కార్యక్రమం కూడా భారీ ఎత్తున జరిగింది. అవన్నీ కూడా మేము ఐడెంటిఫై చేస్తున్నాం, ప్రజల దృష్టికి చేస్తాం. ఆ రకమైనటువంటి పరిస్థితిని నివారించే పరంగా చట్టపరంగా ఉన్న అన్ని అవకాశాలను కూడా మేము సద్వినియోగం చేసుకుంటాం. వల్ల ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిపే లక్ష్యంగా పోతున్నామని చెప్తున్నారు. వాళ్ళ దొంగ ఓట్ల విషయంలో కూడా ముందుకు పోతున్నాం. అయితే మనతో మాట్లాడడానికి సింగర్ సందీప్ నాయుడు గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలను తీసుకెళ్తూ కాంగ్రెస్ పార్టీ మోసాలను ప్రజలకు పూసగుచ్చినట్టు చెప్తూ ఇవాళ తెలంగాణ ప్రజలకు చేసిన మోసాన్ని మరొకసారి వాళ్ళ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు కూడా వివరించడానికి ఇక్కడికి వచ్చాను. అన్న చెప్పండి, ఇవాళ ఒక పాట రూపంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? ఈరోజు గడిచిన 22 నెలల కాలం నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలదొక్కి ఈరోజు ఓటుకు నోటుకు దొంగ అయితే ఏ విధంగా తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే పనిలో ఉన్నాడో ఈరోజు ఓటును కూడా దొంగతనంగా దొంగ ఓట్లతోటి ఒకటే ఇంట్లో కనీసం 44 పైగా ఓట్లని నమోదు చేసి ఈరోజు వాళ్ళ అభ్యర్థి కావచ్చు, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక అవినీతి అక్రమాల మీద మా పాటతోటి కేసీఆర్ గారి దిశానిర్దేశంతో మళ్ళొకసారి జూబ్లీహిల్స్ లో ఖచ్చితంగా రాబోయేది ఎగిరేది గులాబీ జెండానే. గులాబీ జెండా ఎగిరితే మాత్రమే ఈరోజు రేవంత్ రెడ్డికి ఒక చురకలాగా ఉంటది. కాబట్టి ఖచ్చితంగా గులాబీ జెండా ఎగిరవేయడం కోసము ప్రజల్ని మా పాటతోటి సమాయత్తం చేయబోతున్నాం. ఎలా ఉండబోతున్నాయి పాటలు? కాంగ్రెసు పాలన ప్రజలను దోచే పాలన,
రెండేండ్ల పాలన ఇండ్లను కూల్చే పాలన, ఇది దోపిడి పాలన, దొంగల పాలన, ఇండ్లను కూల్చే పాలన, కాంగ్రెసు పాలన ప్రజలను ముంచే పాలన, రెండేండ్ల పాలన ఇండ్లను కూల్చే పాలన. అరే అధికారంలున్నప్పుడు అధికారం లేనప్పుడు అమలు గాని హామీలు, అధికారం వచ్చినాక అడ్డమైన కూతలాయే, నిరుద్యోగులందరినీ రెచ్చగొట్టి గద్దెనెక్కి మార్పు మార్పు అనుకుంటూ మనల ముంచవచ్చినోళ్ళు, కాంగ్రెసు పాలన ప్రజలను ముంచే పాలన, రెండేండ్ల పాలన ఇండ్లను కూల్చే పాలన. ఒకవైపు హైదరాబాద్ని ప్రపంచ పటంలోనే నెంబర్ 1 స్థానంగా చూపించినటువంటి కేసీఆర్ గారి పరిపాలన ఆనవాళ్లు లేకుండా అని చేస్తానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఏదైతే చెప్పిండో, ఇవాళ అందులో భాగంగానే హైడ్రా పేరుతోటి పేదల ఇండ్లను కూల్చుతున్నాడు. హైడ్రా పేరుతోటి హైదరాబాద్ను అమాంతం కిందికి దొక్కి అమరావతిని లేపేటువంటి కుట్రలో భాగమే ఈరోజు రేవంత్ రెడ్డి కంప్లీట్ గా చంద్రబాబు అడుగులకు మడుగులు ఒత్తేలాగా పనిచేస్తున్నాడు. కాబట్టి రేవంత్ రెడ్డి పరిపాలన మళ్ళొక్కసారి ప్రజల కాళ్ల వద్దకు రావాలంటే ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ లో ఎగరబోయేది గులాబీ జెండనే. మాగంటి సునీత గోపీనాథ్ గారి వారి కారు గుర్తు మీద ఓటు వేయాలని ప్రజలకు మా పాటతోటి మా మాటతోటి చెప్పబోతున్నాం. ఇవాళ ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా జూబ్లీహిల్స్లో సునీత గోపీనాథ్ను బ్రహ్మాండమైన మేరతో గెలిపించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కూడా పనిచేస్తున్నారు. ఇవాళ ఈ ముఖ్య కార్యకర్తల సమావేశంలో అటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు దిశానిర్దేశం చేయనున్నారు సునీత.